ఎవరి కోసం ప్రార్థన చేయొద్దన్నాడు, ఎవరి కోసం మొరపెట్టద్దన్నాడు, ఎవరి ప్రార్థన నేను విననన్నాడు. ఆ మనుషులు కనుక తమను తాము తగ్గించుకొని దీనులై ఆయన మాట అంగీకరించి, ఆయన మాట విని అంగీకరించి ఆయన సన్నిధికి వస్తే క్షేమాన్ని ఇస్తాడు, వారికి దేవుడిగా ఉంటాడు, వారిని తన ప్రజలుగా చేసుకుంటాడు, వారికి ఆజ్ఞాపించి తన ఆజ్ఞల మార్గములో నడిపిస్తాడు. ఇక అప్పటి నుంచన్నా ఆ ఆజ్ఞల మార్గంలో నడవగలిగితే వారికి దేవుడిగా ఉంటాడు, వారు ఆయనకు ప్రజలై ఉంటారు. దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని పిల్లలారా, విన్నారా? విడుదల ఆయన ఇచ్చుడికి ఇష్టపడుతున్నాడు. తప్పిపోయిన వారిని కూడా, దేవుణ్ణి మాట వెనక త్రోసేసిన వారు కూడా ఒకవేళ తమను తాము తగ్గించుకొని మారు మనసు పొంది క్షమాపణ అడిగి ఆయన సన్నిధికి వస్తే వారిని విడిపించి, వారి పాప దోషాల నుంచి వారిని విడిపించి తనకు ప్రజలుగా చేసుకొని వారిని క్షేమకరమైన అనుభవాల్లో నడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. వారి ప్రతి బంధకాల నుంచి విడిపించి క్షేమకరమైన అనుభవాల్లో నడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు.